ఇక కళ్ళు పోద్దాం కొద్దిగా. చాలా పోసుకోవద్దు మరి, తీయ తీయగా ఉంటుంది, కొద్దిగానే పోసుకోవాలి. ఇక మేమైతే కిలో తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా పోతాను, తర్వాత చూసి పోసుకోవాలి మరి, లేకపోతే తీయ తీయగా అవుతుంది. కారం వేయంగా మనం, ఓన్లీ పచ్చిమిరపకాయల కారమే, కారం వేయద్దు. మంట మండతలేదు దోస్తులు, అందుకే చిన్న చిన్న పుల్లలు పెడుతున్నాం. మంట పెడతారుగా, మెల్లగా దీన్ని సైడ్ చేద్దాం మనం. ఇక టేస్ట్ చేయాలి ఎట్లున్నదో. తెచ్చినప్పటి నుంచి అబ్బా సూపర్ ఉన్నది. ఏంటో చూస్తలేరుగా. ఏంటిదా ఏంటిది దోస్తులు ఇక్కడ కళ్ళు బాటిల్ ఉండే దోస్తులు ఇవ్వరు దాకా. నాకేం తెలుసు, నాకేం తెలుసు దోస్తులు, మీరేమన్నా చూసుంటే చెప్పండి దోస్తులు, కళ్ళు బాటిల్ లేదు ఇక్కడ. అదేమన్నా బిచ్చంత కదా అనే దొరికి కూడా పోనీ. ఎవరు తాగిలు చెప్పుర్రి. నువ్వే కదా విశాల్గా? నేను మంటకానే పోతున్నా. నువ్వే తాగిన మొక్కలు చూడు, మొక్కలు ఉన్నదా దోస్తులు? కళ్ళు బాటిల్ వచ్చేసి ఇప్పుడు మా అన్న తాగిండు, కానీ అబద్ధాలు ఆడతాడు. ఓకే ఓకే, మనం ఏం చేస్తామంటే కుండ చికెన్ స్కాన్ చేస్తాం. అది ఉడక పెట్టు 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 దోస్తులు, చికెన్ ఎత్తుకపోయి మళ్ళీ తెచ్చి కుండ మీద పెడతాను దోస్తులు, సార్ మంట మీద పెడతాను దోస్తులు. ఓకే, ఆహా ఇప్పుడే తినబుద్ధి అవుతుంది ఉడక ముందుకే, కానీ కొంచెం ఉడకాలి. ఇట్లా ఎగరేసుకోవాలి కొద్దిగా కలిపినట్టు, గంట పెట్టద్దు. గంట పెట్టే ముందుకే చూపుకోవాలి, మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకోవాలి, మళ్ళీ కూడా మూత పెడదాం. ఇక కుండ చికెన్ అయితే అయింది వేడి వేడిగా. ఇక మా టేస్ట్